హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ వెంకటేశ్వర్ ఛానల్ శెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొలిటికల్ కామెంట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక విషయంలోకి వెళ్దాం. మొన్న వల్లభనేని వంశీ గారి అరెస్ట్ జరిగినప్పుడు, అలాగే నిన్న పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ జరిగినప్పుడు, ఈ రెండు సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వారికి మద్దతుగా నిలిచారు. కానీ వారి వల్ల ఎవరైతే బాధింపబడ్డారో బాధితుల పరిస్థితి ఏంటి అనే విషయం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న కామెంట్ కూడా చేయలేదు. వల్లభనేని వంశీ గారు ఒక ఎస్సీ క్యాండిడేట్ని కిడ్నాప్ చేశారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. అలాగే కొంతమందిని బెదిరించి భూములు లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి వల్లభనేని వంశీ గారి వల్ల బాధింపబడ్డ బాధితుల పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధితుల గలం పట్టదా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే బాధితుల వైపు నిలబడాలి. తమ పార్టీ నాయకులు ప్రజల్ని వేధిస్తే, ప్రజలు బాధితులుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వారి పార్టీ నాయకులకే మద్దతు పలికితే ఇంకేంటి? నా రాజకీయ పార్టీకి విలువ ఏముంటుంది ప్రజల్లో అనేది ఒక్కసారి కార్యకర్తలందరూ కూడా ఆలోచించాలి. ఇకపోతే పోసాని కృష్ణమురళి గారి విషయానికి వస్తే, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన బూతులు బహుశా పల్లెటూరులో రోజువారీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా మాట్లాడలేము. అంత నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ అక్రమము అని చెప్తున్నారు. ఆయనకి ఆయన కుటుంబానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడికిప్పుడు జనసేన పార్టీ తరపున కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే తిడితే, వారు చేసింది కూడా మంచిదే, వారిని ఏమనొద్దు, వారికి కూడా మా మద్దతు ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? ఖచ్చితంగా చెప్తారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతేనేమో ఒక న్యాయం, మిగతా వారికి మరొక న్యాయం. ఇప్పుడు ఈ అంశం మీదే ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా చర్చించుకుంటున్నారు అనే విషయం అర్థమవుతుంది సోషల్ మీడియా చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఇలాగే ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా తనకు తోచింది, తనకు తెలిసిన రాజకీయం ఆయన చేసుకుంటూ పోయి 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు అన్నది వాస్తవం. మరి ఎప్పటికైనా ఆయన చుట్టూ ఎవరైతే సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని ఆయన కన్వే చేసి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రాజకీయం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.